మేడం ఎలా చూడాలి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు, అమిత్ షా చేసినటువంటి సూచనలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలి, అతని నుంచి ఒత్తిడి పెరుగుతుంది అని చెప్పినప్పుడు రాజకీయాల్లో ఇలాంటి సహజం. కానీ రాజకీయాల్లో ఒకరి శత్రుత్వాన్ని మనం ఆపాదించుకోకూడదు. వాళ్ళిద్దరికి శత్రుత్వం ఉంటే మీరెందుకు శత్రుత్వంగా ఉండడం? మీ వైఖరి కూడా మార్చుకుంటే అది లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది అవసరం కాబట్టి ఆ దిశగా ఉంటే బాగుంటుందని చెప్పి అమిత్ షా ఇచ్చినటువంటి సూచనలు ఇక్కడ కోర్ కమిటీలో కూడా వీళ్ళు చర్చించుకున్నారని తెలుస్తోంది. సో ఏమంటారు మీరు దీనిపై? సార్ అదే నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలు నేను కూడా వినన్నానండి. చాలా దారుణం ఏంటంటే ఎప్పుడు పాపం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరినైతే ఎక్కువగా శత్రువు అని భావిస్తారో, దరిద్రం ఏంటంటే వాళ్ళనే ఒక్కొక్కసారి పొగడాల్సి వచ్చింది, ఒక్కొక్కసారి వాళ్ళని చూసి చూడనట్లు వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏదైతే జగన్ గారిని అధపాతాళానికి తొక్కుతానన్నప్పుడు జగన్ గారు నిన్నేం ఇబ్బంది పెట్టారు, నీ సైన్యాన్ని ఏమి ఇబ్బంది పెట్టారు, అసలు నీకు జగన్ గారికి ఏంటి శత్రుత్వం, ఎగ్జాక్ట్లీ. ఏంటి శత్రుత్వం? నీ దీర్ఘకాలిక శత్రువు ఎవరు? మీ దీర్ఘకాలిక శత్రువు ఎవరు? మీ అన్న పార్టీ మూతబడడానికి కారణం ఎవరు? మీ అన్నని నాడి రోడ్డు మీద పచ్చ మీడియాతో ఏకింది ఎవరు? మీ ఇంటి ఆడబిడ్డని ఏదో ఇంకొకరినెవరినో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆర్య సమాజం వీడియోస్ కానీ, లేకపోతే ఆవిడికి సంబంధించినటువంటి దుర్భాషలాడడం కానీ, లేకపోతే ఇంకొక శ్రీరెడ్డి గారి వీడియోస్ కానీ, ఇవన్నీ కూడా పచ్చ మీడియాలో వేసి నీ అన్న మీద కోడిగుడ్లు వేసి నీ అన్న పార్టీ మూసివేయడానికి కారణమైన వారిని దగ్గరుండి నువ్వు గెలిపిస్తూ, నీకు ఎవరు శత్రువో ఎవరు మిత్రువో కూడా తెలియనటువంటి క్లారిటీ లేనటువంటి రాజకీయం నడుస్తుందేమో అనేటటువంటి పరిస్థితి సార్. అప్పట్లో కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి లేకపోతే చిరంజీవి గారు కూడా చంద్రబాబు గారికో కాంగ్రెస్ కో ధీటుగా ఆయన పని చేసినారు. అప్పుడు ఆయన క్లారిటీ ఉంది. ఎందుకంటే రంగా గారి చావు దగ్గర నుంచి కమ్మకి కాపుకు ఎప్పుడు గొడవలేదు సార్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే బియ్యాలు అందుకున్నప్పుడు తర్వాత జరిగిన కయ్యాలకి కమ్మకి కాపుకి ఎప్పుడు గొడవ ఉండదు సార్. కానీ ఎప్పుడు కాంగ్రెస్ కి లేకపోతే ఎప్పుడు కాపుకి టీడీపీకి ఎప్పుడు గొడవ ఉంటది సార్. ఎంత పెద్ద గొడవ అంటే ఆఖరికి అంత కష్టపడి ఆయన స్థాపించుకున్నటువంటి తెలుగుదేశపు సామ్రాజ్యాన్ని కుప్పగూల్చిన కారణం రంగా గారి మరణానంతరం. సో అలా దీర్ఘకాలిక శత్రువుగా ఉండేదండి టీడీపీ పార్టీ. అదే మాదిరిగా ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని కూడా కొంగదీసి ఒక దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అని అయ్యన్న పాత్రుడు గారి స్వయాన కొడుకు మాట్లాడినటువంటి మాటలు, శంకర జాతులు ఇవన్నీ కూడా వినున్నాం సార్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కాలకేయులైనా ఎదుర్కోవచ్చు, చేతిలో ఆయుధాలతో సైన్యంతో కనపడతాడు. మరి కట్టప్పని ఎలా ఎదుర్కొంటాం? వెనకాలే ఉంటాడు. తన కాలుని నీ కాలుని తీసుకొని తన నెత్తన పెట్టుకుంటావు. తర్వాత అదే ఖడ్గంతో నీ వెన్ను నుండి వెన్నుపోటు పొడుస్తారు. సో దాంట్లో ఎక్స్పర్ట్. అది మీకు తెలియట్లేదా? మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? సో ఇది ఒక క్లారిటీ అండి. అయితే గతంలో కూడా ఆయన చాలా సార్లు ర్యాలీల్లో మీటింగ్ లో ఆయన చెప్పింది, జగన్ నిన్ను సెంట్రల్ తో చెప్పి ఒక ఆట ఆడించకపోతే చూడు అంటారు. ఈరోజు సెంట్రల్ ఎవరు చెప్తే ఆడుతుంది అంటే అర్థం కాని పరిస్థితి. సెంట్రల్ ని ఎవరు ఆడిస్తున్నారు అంటే అర్థం కాని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్తుంటే ఇన్స్టెంట్ ఫ్రెండ్, లేకపోతే దీర్ఘకాలిక మిత్రుడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఇన్స్టెంట్ ఫ్రెండ్. అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆయన స్వయాన ఆయన నోటితో చెప్పినటువంటి మాట, ఎన్నో తిట్లు తిని సెంట్రల్ తో టీడీపీని కలపడానికి ఎన్నో తిట్లు తిన్నా అంటే ఏం తిట్టినారు? మళ్ళీ అనమాట ఏం తిట్టినారు? నా మీద రాళ్ళు వేసినాడయ్యా చంద్రబాబు, నమ్మడానికి లేదు. అవసరానికి 2014లో వాడుకున్నాడు, అయిపోయాక చిట్ట చివరిలో నా మీద రాళ్ళు వేసినాడు. ఏం తెలుసు నీకు? బాబు నమ్మే పరిస్థితి లేదు అంటూ ఈయనకి ఆయనకి ఏమన్నా డిస్కషన్ జరిగిందేమో. సో అదే మాదిరిగా అటు కాంగ్రెస్ లో వారి వర్గం, ఇటు బీజేపీలో వారి వర్గం, ఇటు జనసేనలో, ఆఖరికి జనసేనలో కూడా ఆ భీమవరం ఎమ్మెల్యే గారు, లేకపోతే మండలి బుద్ధప్రసాద్ గారు, లేకపోతే ఇంకా వాళ్ళే జనసేనలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ఎవరితో ఆయన పొత్తు పెట్టుకున్నా వేరొకరు ఆయనకి శత్రువు కాబడరు. ఎందుకంటే దాంట్లో కూడా వాళ్ళ వారసులు ఉంటారు, వాళ్ళకు ఫోన్లు చేస్తారు, విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఆ సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, ఇంకా చాలా మంది ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ బేస్ ఏంటి? వాళ్ళ కమ్యూనిటీ ఏంటి? వాళ్ళ బలం ఏంటి? వాళ్ళు ఎక్కడెక్కడ పాతుకుపోయి ఉన్నారు? సో అది చాలా ఆలోచించదగిన విషయం అండి. సార్ చెప్పినటువంటి మాట ప్రకారం అమిత్ షా గారిని కలిసి
ఆ ఇక ఆయన అరెస్ట్ చేయకపోతే మాకు ఇక్కడ విలువ లేనట్టుగా ఉంది. ఆయన చాలా కేసుల్లో ముద్దాయిగా మేము చూపిస్తున్నాము, కానీ అరెస్ట్ చేయలేకపోతున్నాము అని ఒకవేళ మాట్లాడితే ఎవరు చూపిస్తున్నారు ముద్దాయిగా? నువ్వా? నీకు అధికారం ఉందా? లేదు కదా. చంద్రబాబు గారు చూపిస్తున్నారు. చంద్రబాబు గారు ఎందుకు చూపిస్తారు? చంద్రబాబు గారికి ఆయనకి గొడవ. నువ్వు మధ్యలో ఎందుకు దూరుతున్నావు? నీ సైన్యాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వెందుకు దూరుతున్నావు? రాష్ట్రానికి విపత్తు చేస్తున్నాడండి జగన్. ఎలా ఎలా అమ్మా ఎలా? రాజధాని డెవలప్ చేయట్లే. రాజధాని అసలు ఎవరన్నా డెవలప్ చెయ్యగలరా? 54,000 ఎకరాలు కాకుండా ఇంకా భూమి కలెక్ట్ చేస్తుంటే, అంత భూమి ఏ రాష్ట్రానికైనా రాజధానిగా ఉందా? ఢిల్లీ రాజధాని ఎన్ని స్క్వేర్ ఫీట్స్ లో ఉంది? ఎంత ఎక్స్టెన్షన్ లో ఉంది తెలుసా మీకు? సో దారుణం ఏంటంటే సార్, గతంలో అనుభవం లేని జగన్ గారు 30,000 ఎకరాలైనా తీసుకోండి సార్, కానీ గవర్నమెంట్ భూమి తీసుకోండి సార్ అని. ఒకవేళ గవర్నమెంట్ భూమి తీసుకొని ఉండుంటే ఈ రోజు ప్రభుత్వం మీద భారం ఉండుండేది కాదు. ప్రభుత్వం రైతులకు డబ్బులు కట్టాల్సి ఉండేది కాదు. ప్రభుత్వానికి సంబంధించి ప్రతి ఏటా కౌలు ఎన్ని కోట్లు రైతులకు వెళ్ళిపోతుందో మరి. ఎందుకు ఇంత భారం? మనం తలకు మించిన భారం ఎందుకు నెత్తినేసుకున్నాం? ఎందుకంటే ఒక వర్గాన్ని డెవలప్ చేసుకోవడం కోసం చంద్రబాబు గారు గీసిన ప్లాన్ లో 2014లో నువ్వు దగ్గరుండి సహకరించి వాళ్ళ సామాజిక వర్గాన్ని జీవితకాలం ఆగర్భ శ్రీమంతులుగా మార్చడానికి నీ వంతు సహాయాన్ని నువ్వు అందించి మమ్మల్ని కూడా సహాయంలో పావుల్లాగా మార్చి ఈ రోజు 25% లాభాల్లో వాటాలు ఇవ్వాలి రాజధాని రైతులకి దీర్ఘకాలికం. వాళ్ళు అసలు 3 పంటలు పండే భూమి ఎందుకు 1,500 ఎకరాలు చాలు అన్న నువ్వు ఈరోజు 54,000 ఎకరాలు కాకుండా ఇంకా కూడా తీసుకుంటానంటే అసలు నీకు అర్థమవుతుందా పవన్ కళ్యాణ్ గారు? ఎవరు శత్రువు, ఎవరు మిత్రులు, ఎవరు డెవలప్ చేద్దాం అనుకున్నారు, ఎవరు వారి వర్గాన్ని మాత్రమే డెవలప్ చేసుకుందాం అనుకున్నారు? పోర్ట్ సిటీ డెవలప్ అయితే ఎవరు డెవలప్ అవుతారు? మత్స్యకారులు డెవలప్ అవుతారు. అదే మాదిరిగా అక్కడ ఉండేటటువంటి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెస్తే ఎవరు డెవలప్మెంట్ అవుతారు? పేదలకి వైద్యం అందుతుంది, పేద బిడ్డలకి మెడికల్ కాలేజ్ సీట్లు అందుతాయి. ఇవన్నీ చేసిన వ్యక్తులు ఎవరు? సచివాలయాన్ని ప్రజలకి అందుబాటులో చేసి ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని కలవడానికి కూడా అవకాశం లేని వ్యక్తుల్ని సచివాలయ సిబ్బందిని కలిసి ఇంటింటికి పథకాలు వస్తున్నాయని వాలంటీర్లను తిప్పి ప్రజలకి విద్యని వైద్యాన్ని అందుబాటులో పెట్టినటువంటి గత ముఖ్యమంత్రి ఎక్కడ? ఒక అమరావతి మాత్రమే డెవలప్మెంట్ చేయాలి, అమరావతిలో రాష్ట్రం అంతా పెట్రోల్ ఇబ్బంది వచ్చిన పర్లా, అమరావతిలో మాత్రం బుల్డోజర్లు, అమరావతిలో మాత్రం డీజిల్ పెట్రోల్ ఉండాలి. రాగల రోజుల్లో వచ్చే వర్షాకాలంలో ఈ వరద ఉద్రిక్తత ప్రదేశమైన అమరావతి నిండా నీళ్లు నిండిపోతే ఆ నీళ్లని తోడి మళ్ళీ కృష్ణానదిలో పోయడానికి ఎత్తిపోతల పథకం లాగా చెయ్యాలి. దీనికి ఎంత డీజిల్, ఎంత పెట్రోల్ ఖర్చు, ఎంత కార్యవర్గం ఖర్చు, ఎన్ని మోటార్ల ఖర్చు, ఎంత కరెంటు ఖర్చు, ఎంత మంది పని చేయాలి దీని కింద? కుంభ వర్షంలో ఎంత మంది పని చేయాలి సార్? అసలు ఎందుకు అసలు కింద పడేయడం పైకెత్తుకోవడం లాగుంది సార్. మీకు తెలుసో లేదో, ఖాళీ భూమిలో పిచ్చి మొక్కలు మొలుస్తాయి అని మీకు తెలుసా సార్? ఆ మొలిచిన మొక్కల్ని కట్ చేస్తే మళ్ళీ మొలుస్తాయి అని మీకు తెలుసా కదా సార్? కానీ ఆ మొక్కల్ని కట్ చేయడానికి కోట్లు, మళ్ళీ వాటికి వస్తే మళ్ళీ కట్ చేయడానికి కోట్లు. అరే రే ఖజానాలో డబ్బులన్నీ చిల్ల పెంకులు చేసినట్టు ఇసిరేస్తుంటే పిచ్చోడి చేతుల్లో రాయి అయిపోయింది సార్. ఈ రోజు రాజధాని కానీ, డెవలప్మెంట్ కానీ, అభివృద్ధి కానీ ఎటు విసురుతున్నారో తెలియట్లా, ఏం చేస్తున్నారో తెలియట్లా. అరే మేం పన్నులు కట్ట డబ్బు అయ్యా స్వామి, మీ హెరిటేజ్ లో డబ్బు కాదు, మీ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో డబ్బు కాదు, మా సొమ్ముని అసలు మొక్కలు కట్ చేయడానికి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా అమిత్ షా గారి దగ్గర జరిగినటువంటి డిస్కషన్ ఏమో. దీని తర్వాత మొన్న మధ్య సార్ గతంలో అసెంబ్లీలో చెప్పారు, నేనేమి ప్రత్యేకించి జగన్ గారిని సంబోధించలేదు, అసలు ఆయనకేం పని చేయడానికి, లడ్డూలో కల్తీ గురించి కూడా అన్నారు సార్. అప్పుడే మేము అనుకున్నాం స్టాండ్ మారిందేదో అని. కానీ ఇవాళ చాలా క్లారిటీగా ఇచ్చేసినారు స్టాండ్. ఏమంటే మీరు మీ పని చేసుకోండి, మీరు మీ పంచాయతీ శాఖన ఏదో లాస్ట్ దాంట్లో ఉన్నట్టుంది, కొంచెం ఫస్ట్ కు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అటవీ శాఖ ఉన్నట్టుంది కదా, కలర్ఫుల్ గా డ్రెస్లు వేసుకొని మీరు అడవుల మధ్యలో చేతులు వేసి, అంటే చెట్ల మీద చేతులు వేస్తే ఆ శాఖ డెవలప్మెంట్ అవ్వదండి. ఆ శాఖని ఎలా అభివృద్ధి చేయాలి, ఆ శాఖలో ఉండేటువంటి కార్యవర్గం పని చేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే నిద్రపోయే వాళ్ళు ఉన్నారా, లేకపోతే పక్క వాళ్ళకి అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నారా చూసి ఆ శాఖలో ఉండేటటువంటి కలెక్టర్లను మార్చుకుని తెచ్చుకుని ఆ శాఖని డెవలప్ చేసుకోండి. అంతేకాని వారిని అరెస్ట్ చేయాలి,
లేకపోతే వీళ్ళ జోలికి వెళ్ళాలి, వీళ్ళని అధపాతాళాన్ని తొక్కాలి. అరే వాళ్ళని ఏం తొక్కుతావు అధపాతాళానికి? పక్క పార్టీని అధపాతాళానికి తొక్కుతాను అనే బదులు నీ పార్టీని ఎలా పైకి లేపాలో ఆలోచించుకో. నీ జనసేన బలోపేతం చేసుకో. ఈ 3 సంవత్సరాలు పాపం వాళ్ళకి కమిటీలు లేవు, లేకపోతే ఎమ్మెల్యేలకి పవర్లు లేవంట. జగన్ ని తిట్టడం మానేసి మీరు మీ నియోజకవర్గాల్లో పొగరుగా చక్కగా పనిచేయండి. మంచి గుర్తింపు తెచ్చుకోండి, జనాల్లో గుడ్విల్ తెచ్చుకోండి. వాళ్ళు అరుచుకుంటారో తన్నుకుంటారో ఎందుకో, నీకెందుకు మధ్యలో? నువ్వు నీ శాఖను డెవలప్ చేసుకో, నీ పార్టీని డెవలప్ చేసుకో, కమిటీలు వేసుకో. అంతేకాని జగన్ గారి అరెస్టు జోలికి మాత్రం వెళ్ళకు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా క్లారిటీగా చెప్పారు సార్. గతంలో కూడా సెంట్రల్ తో చెప్పి ఇదిగో నీ పని పట్టిస్తానన్నారు. ఈ రోజు సెంట్రలే అందరికీ చెప్తుంది. సెంట్రల్ తో చెప్పి ఆడిస్తానంటే ఈ రోజు సెంట్రల్ ఎవరు ఆడిస్తున్నారు? సెంట్రల్ ని అంటే సింహం సింగేల్ అన్నట్టుగా ఉండే పరిస్థితి అయితే ఉందండి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇకపైనైనా ఆయన శాఖల మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేసుకుంటూ జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ఈ 3 ఏళ్లలో కొంచెం ప్రభుత్వంలో భాగంగానే ముందుకు వెళ్ళాలని. కానీ జగన్ గారిని ప్రశ్నిద్దామా అంటే సెంట్రల్ ఒప్పుకోదు. చంద్రబాబు గారు చేస్తున్న అరాచకాలని ప్రశ్నిద్దామా అంటే కూటమి ధర్మం. మరి ఆయన ఎవరిని ప్రశ్నించాలి? మేం కనపడతాం ఎదురుగా జన సైన్యం. నువ్వెందుకు అలా చేస్తున్నావు, నువ్వు వైసీపీ కోవట్టు, నువ్వు టీడీపీ కోవట్టు. ఓకే టీడీపీ కోవట్టు అయినా పర్లేదు, పని కానిచ్చేసేయండి. కానీ వైసీపీ కోవట్టు ప్రశ్నిస్తున్నావా, నువ్వు వైసీపీ కోవట్టు, నువ్వు లేచెల్పో. నన్ను ప్రశ్నించేవారు నా వారు కాదు, నన్ను శంకించేవారు నా వారు కాదు, నేను చెప్పింది వినేవారే నా వారు, వాళ్లే నా వెంటారండి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎవరిని ప్రశ్నించాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది సార్. అటు ప్రశ్నిస్తే సెంట్రల్ ఒప్పుకోదు, ఇటు ప్రశ్నిద్దామంటే కూటమి ధర్మం ఒప్పుకోదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజల్లోకి వెళ్ళి మమేకమయ్యి పార్టీని బలోపేతం చేసుకోవాలని మా తరపున అభ్యర్థన సార్. అమిత్ షా గారి మాట చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ ద్వారా అడిగించారంటారా అమిత్ షాకి వెళ్ళి జగన్ అరెస్ట్ చేయమని చెప్పి? సార్, మొన్న మధ్య తెలంగాణకి నరేంద్ర మోడీ గారు వచ్చిన వెంటనే మరుసటి రోజు ఢిల్లీలో చంద్రబాబు గారు అపాయింట్మెంట్ పెట్టుకున్నారండి అమిత్ షా గారికి. అమిత్ షా గారిని ఆల్రెడీ ఆయన కలిసినాడు. అమిత్ షా గారికి ఆయన ఆల్రెడీ నో చెప్పుంటారు, మీరు సొంత పెత్తనాలు చేయకండి, మీ పని మీరు చేసుకోండి, ఆయన జోలికి వెళ్ళకండి. ఆయన జోలికి వెళ్తే 3500 బతుకులు బయటకు తీస్తాడు. ముగ్గురం కలిసి ఎలా గెలిచినామో బయటకు తీస్తాడు. ఎలక్షన్ ఇప్పుడే క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 ఏళ్లు పరిపాలన చేసుకుంటారా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసుకుంటూ తిరుచుకుంటూ, లేకపోతే ప్రజల్లో అనుమానాలు సంధిస్తూ, ఓహో వీళ్ళు ఇంకా గెలవలేదనమాట, మన 40% తో ఓటింగ్ తో పాటు కొన్ని దొంగ ఓట్లు వేసుకున్నారనమాట, దొంగ ఓట్లు వేసుకోబట్టే గెలిచినారనమాట, అంటే మా జగన్ అన్నని అన్యాయం చేసి మోసం చేసి మీరు దొంగతనంగా గెలుస్తారా అంటూ గనక ప్రజల్లో వ్యతిరేకత వస్తే బై ఎలక్షన్స్ కూడా వస్తాయి, జెమినీ ఎలక్షన్స్ కంటే ముందు వస్తాయి. అవసరమా అధ్యక్ష? మనకి 3 ఏళ్ళు ఉంది, మీ పని మీరు చేసుకుని ఆయన పని ఆయన చేసుకుంటారు. మీరు ఎందుకు ఆయన గెలుకుతారు? ఆయన మనం తప్పు చేసినామని తెలిసినా ఏముందిలే ఇంకా 3 ఏళ్లేగా, ఇటు కళ్ళు మూసుకుందాం ఇటు తెరుద్దాం అని ఓపిక్గా ఉన్నాడు. పోయి సింహాన్ని కదిలించకండి, అది గర్జించిందంటే దాని సౌండ్ తోనే చచ్చిపోతాం. అంత పెద్ద సౌండ్ చేస్తుంది రాష్ట్రం అంతా అంటూ కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ఉంటారు సార్. ఎనీవే, ఈ 3 ఏళ్లు స్తబ్దుగా ఉంటారని పవన్ కళ్యాణ్ గారిని మేమైతే భావిస్తున్నాం. ఎనీవే, ఆయన స్తబ్దుగా ఉండాల్సిన పని కూడా లేదు. చక్కగా ఆయన శాఖలు డెవలప్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటే, ఇద్దరిలో ఒకళ్ళు కొట్టుకుని ఒకళ్ళు మిగిలారు అనుకోండి, ఆ ఒకళ్ళతో పవన్ కళ్యాణ్ గారు పోరాడితే ఇవాళ కాకపోతే రేపైనా ఆయన ఒక స్థాయికి వస్తారని కోరుకుంటాను సార్, ఆశిద్దాం. అదే మాదిరిగా అమిత్ షా గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తమే కాకుండా మీకెలా తెలిసింది సార్ అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మనం అడక్క ముందే ఆయన చెప్పిన సమాధానం ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మనోహర్ గారు అమిత్ షా గారు ఏం చెప్పారో వాళ్ళకి చెప్పండి అంట. అమిత్ షా గారు ఏం చెప్పారో చెప్పక ముందు నుంచే జనసేన ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎంపీలు కానీ స్తబ్దుగా ఉన్నారు సార్. వాళ్ళు ఎక్కడ కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చి జగన్ గారిని విమర్శించిన వాళ్ళే లేరు సార్. బహుశా అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారితో మొన్న చెప్పారేమో, ఈ ఎమ్మెల్యేలతో ఎప్పుడో చెప్పారేమో, మాకైతే తెలియదు. అప్పుడప్పుడు బయటకు వచ్చేది ఒక్క బొలిశెట్టి శ్రీనివాస్ గారేనండి. ఆయన బయటికి పిలిపించి జగన్ అలా తిట్టు ఇలా తిట్టు ఆయన ఒక్కడనే సంధిస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ సార్, ఢిల్లీలో ఉండే ఎంపీ గారు ఉదయ్ గారు కానీ, బాలశౌరి గారు కానీ, లేకపోతే పంత నానాజీ గారు కానీ, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరికీ తెలుసు, జగన్ గారి జోలికి వెళ్తే వారు వన్ సైడే. కష్టపడి గెలిచాము, ఏదో నియోజకవర్గంలో పని చేసుకుందామంటే అది కూడా కూటమి ధర్మం అని భాగంగా టీడీపీ వాళ్ళు చేయనివ్వరు. మనం ఏం చెయ్యాలో ఆలోచించుకోకుండా అవతలోని ఏం చెయ్యాలో అని ఆలోచించడం అనేది చేతగాని వాడి లక్షణం. పేరుకి పెత్తనం మనకి ఇచ్చినప్పుడు మనం ఏం పని చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించకుండా జగన్ గారిని ఎలా తిట్టాలి, జగన్ గారిని ఎలా విమర్శించాలి? అరే అమ్మఒడి పథకం అని ఆయన ఏదైతే తీసుకొస్తేనే దాన్ని
ఒక మనిషికి కాదు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000. అరే ఒక 15,000 ఇచ్చినోడికి తెలియదా 15 ఇచ్చుకుంటే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందో? ఈ రోజు Yeah. అయి ఇస్తా అని మొత్తం లాక్కొని దగ్గర పెట్టుకున్నారు. పథకాలు Right, ఏముంది? మూలన కూర్చున్న ముసలమ్మ కూడా ఇచ్చిద్ది, బటన్ నొక్కన్నారు. మీరు నొక్కండి బటన్ స్వామి, మీరు నొక్కండి. మూల కాదు, మధ్యలో కూర్చొని నొక్కండి, ముందు కూర్చొని నొక్కండి. మీ వల్ల ఇద్దాం బటన్ నొక్కడం, పథకాలు ఇష్యూ చేయడం. ఖజానాలో డబ్బులు ఉన్నాయా? మంగళవారం ఎందుకు మొట్టిగలేసి వెనక్కి పంపిస్తుంది ప్రపంచ బ్యాంకు? తీసుకున్న అప్పులే ఎక్కువ, వర్షాకాలం తర్వాతే అప్పులు, ఈ లోపు ఇవ్వబడవు. అరే వర్షాకాలం తర్వాత ఎందుకు అప్పులు అంటున్నారంటే వర్షం మొత్తం మునిగిపోతే దీనికి రాజధానికి ఇంకా కోట్ల. ఇది వరద ఉధృత ప్రదేశం అయ్యా బాబు. దీనికి ఎలాంటి కంపెనీ వాడు రాయట్లా. దీన్ని పెట్టుబడి పెట్టి ఇంకా కూడా అంత కావాలి ఇంత కావాలి అంటావు. ఇది మంచి బంగారమా, దొంగ బంగారమా, నాసి బంగారమా అనే పరిస్థితికి అయితే వచ్చింది సార్. దయచేసి ఈ రోజు కూడా రాజధాని రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు డెవలప్ చేసి అక్కడ రోడ్లు వేసి వాళ్ళ కరెంట్లు ఇచ్చి ఆ ఏరియాలో పార్కులు కట్టి, షాపింగ్ మాల్స్ కట్టి, లేకపోతే ఇంకోటి కట్టి వాళ్ళ వరకన్నా న్యాయం చేయండి సార్. భూములు ఇచ్చిన రైతుల్ని పక్కన పెట్టి మీరు మాత్రం ఆ లాటరీలో భూములు తెచ్చుకొని అన్ని ఒక కుప్పేసుకొని 3 చోట్ల రోడ్లు వచ్చి, ఒక చోట ఇల్లు వచ్చి, పక్కన గ్రీన్ మ్యాట్ లాంటి ఏరియా వచ్చి, ఏంటి సార్ ఇది? లాటరీలో పాపం ఆ రైతుకేమో కాలువ కట్టకాడ వచ్చిందంట, మీకేమో సింగపూర్ టౌన్షిప్ పక్కన వచ్చింది. సింగపూర్ ఏది ఎప్పుడో వచ్చిందిలే దేవాంశ్ గారి టైంకి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, రైతుల్ని కూడా ఆదుకోవాలి. రాజధాని రైతులు మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చినటువంటి మీ సొంత సామాజిక వర్గ రైతుల్ని కూడా మీరు మోసం చేసి మీరంతా డబ్బులు మూట కట్టుకొని మళ్ళీ ఎలక్షన్ లో గెలవన్న నమ్మకంతో ఒక గజెట్ చేసేసి వాళ్ళనకలా మొండి చేయి చూపించి వెళ్ళిపోవడం తప్పు సార్. మీ వాళ్ళని మీరు మోసం చేయడం చాలా తప్పు సార్. మీ ఇంటితో పాటు వాళ్ళ ఫ్లాట్ల ఏరియాలో కూడా కనీసం డెవలప్ చేయండి సార్. సెక్రటేరియట్, హైకోర్టు, సచివాలయ పరిధిలో కనీసం వాళ్ళు ఇళ్ళన్నా కట్టుకుంటారు. కంపెనీలు తీసుకురాకపోయినా అటు రోడ్లు వేయండి సార్. వర్షం వస్తే జడ్జి గారి కాంప్లెక్స్, జడ్జి గారి బంగ్లా ఇవన్నీ మునిగిపోతాయేమో కూడా ఆశ్చర్యం అవుతుంది. వర్షాకాలం తర్వాత వాళ్ళు గృహ ప్రవేశం చేసుకుంటే మంచిది. వర్షాకాలం ముందు చేసుకుంటే ఒకవేళ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండాల్సి వచ్చిందేమో, గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతుందేమో. అంటే ఎందుకు ఈ అనుమానాలు? వర్షాకాలం తర్వాత ఏవి మునిగేవి ఏవి మునగనమో తెలుస్తాయి కదా. ఏదో దివిసీమ పరిస్థితి అయిపోయేలాగుంది.